నా పేరు శివ. నేను పుస్తకం రాస్తున్నాను. ఈ విషయం తెలిసి మా నాన్న ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను కాలేజీలో ఎగ్జామ్స్ సరిగ్గా రాయను. అలాంటిది వాళ్ళు పుస్తకం రాస్తున్నా అంటే ఆ మాత్రం భయం ఉంటుందిగా. మా నాన్న తెలుగు వీక్లీ మ్యాగజైన్ నడుపుతున్నారు. నాకు చదువు ఎలాగో వంట పట్టలేదని నన్ను కూడా ఆఫీస్లోనే కూర్చోమన్నారు. అలా ఆఫీస్కి చాలామంది వచ్చేవారు. అప్పుడు అనిపించింది ఈ ప్రపంచంలో చదువు రాని వాళ్ళకన్నా చదువు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారని. ఆ టైంలోనే ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి పేరు సిరి. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదండి. తను ఒక రైటర్. తనకి బుక్స్ చదవటం అన్నా రాయటం అన్నా పిచ్చి. ఎంత పిచ్చి అంటే మధ్యలో ఏమైందో తెలీదు. చాలా రోజులు కలవలేదు, మాట్లాడలేదు. నేను నా పనిలో పడి తన గురించి పూర్తిగా మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ మనిషిని కలవడానికి వెళ్ళాను. తనెవరో కాదు, ఆ సిరి వాళ్ళ బావ. వెళ్ళిన తర్వాతే అర్థమైంది నన్ను పిలవటానికి కారణం సిరి చివరిగా రాసిన పుస్తకాన్ని తన రూమ్లో వదిలేసింది అని. ఆ రోజు నేను చాలా విశేషాలు మాట్లాడుకున్నాం. సిరి గురించి, తన గురించి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఎన్నో విశేషాలు చెప్పాడు. అవన్నీ నా మనసుకి చాలా దగ్గరయ్యాయి. అప్పుడే అనుకున్నాను, ఇక చివరిగా సిరి రాసిన పుస్తకం కన్నా వీళ్ళ కథని రాసి అందరికీ తెలిసేలా చేయాలి అని. ఆ బుక్ ఇవ్వండి. వాళ్ళిద్దరి జీవితం గురించి చెప్పాలని ఈ పుస్తకం రాస్తున్నాను. ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? నైట్ ఏం చెప్పానో గుర్తులేదా? సరే నేను వస్తున్నా, అందులోనే ప్రదక్షిణలు స్టార్ట్ చేయి. ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండదు. ఏంటి బావగారు ఇంత లేట్ అయింది? బావగారింటి కొత్తగా లోపల గార్లేం పెడుతున్నారా ఏంటి? ఏసావులే జోకు, జరుగు. ఏంటి బావా, 108 ప్రదక్షిణలు చేస్తానని చెప్పాను కదా, గుర్తులేదా? నువ్వు చేస్తావని నేను లేవలేదు, అయిపోలేకపోద్దామని. నేను నీకు చెప్పింది త్వరగా వస్తావని, విని వదిలేస్తావని కాదు. రా వెళ్దాం. ఎక్కడికి? తిరగడానికి. కానీ నేను ఇంకో నిద్ర తీసుకొస్తా. పద మూసుకొని. ఎన్నయ్యాయి? 23. అంతేనా? 23కి ఇలా అంటే 108 ఎలా చేద్దాం అనుకున్నావు? సర్లే, నువ్వు ఉన్నావు కదా, పద.
తీసుకొస్తారు కదా అది. నువ్వు ఉన్నావుగా, తెస్తావనుకున్నా. పందిలా పడుకుంటావని నాకేం తెలుసు? సరే తీసుకొస్తా. ఎక్కడికి? అదే కొబ్బరికాయలు అవి తీసుకొస్తా. హా నాన్న, ఎలా ఉన్నారు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? నే బాగున్నా. ఏం చేస్తున్నావు నాన్న? గుడికొచ్చాను. ఒకదానివే వెళ్ళావా? బావతో వచ్చా నాన్న. అత్తమ్మ ఎలా ఉన్నారంట? వాళ్ళది ఎప్పుడు ఉండేదేగా. సరే, మరి ఇంకేంటి సంగతులు? సరే, బావొచ్చాడు నాన్న, తర్వాత మాట్లాడతాను. ఓకే నాన్న, ఉంటాను. సరే. ఎవరు? డాడీ. పిల్లలు గొడవ పడుతుంటే తల్లిదండ్రులు సర్ది చెప్తారు, కానీ అదే తల్లిదండ్రులు గొడవ పడుతుంటే పిల్లలు ఆపడానికి ప్రయత్నించిన చిన్నపిల్లాడివి నీకేం తెలియదు అని అంటారు. ఆ గొడవలో పిల్లల గురించి ఆలోచించరు పెద్దవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లోనే నాని కూడా ఉన్నాడు. హా సార్, చెప్పండి సార్. నిన్న మీరు ఇచ్చిన బుక్ చదివాను, చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. మరి ఇది మీరు ఇస్తున్న రెండో పుస్తకం కాబట్టి పేమెంట్ గురించి అవి మాట్లాడుకుంటే బాగుంటుందని ఒకసారి ఫోన్ చేశాను. మరి మీరెంత ఇచ్చినా ఓకే సార్. నా బుక్ పబ్లిష్ చేస్తున్నారు, అంతకన్నా ఇంకేం కావాలి? సరే, మరి మీ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఫార్వర్డ్ చేస్తే బుక్ పబ్లిష్ చేసే ముందు మీ అకౌంట్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి బావగారు, ఏంటి సంగతులు? ఏముంది, ఏమీ లేదు. ఏంటి డల్ ఉన్నావు? మీ అత్తమ్మ గొడవ పడుతున్నారంట. ఇదేమన్నా కొత్త ఈరోజు? చేసేదేముందిలే మరి, కానీ రేపు ఊరు వెళ్తున్నా, ఓ 2 డేస్లో వస్తా. సరేనా? ఓకే. నువ్వు జాగ్రత్త, వాళ్ళు జాగ్రత్త. ఓకే. హలో. చెప్పు. ఇక్కడ ఇంకా పని అయిపోలేదు, 2-3 డేస్లో వీలు చూసుకొని వస్తా. సరే, త్వరగా వచ్చి. 2 రోజుల తర్వాత వాళ్ళిద్దరి జీవితాల్లో మలుపు తీసుకున్న రోజు అది. ఒక ఫోన్ కాల్ వాళ్ళిద్దరి జీవితాలనే మార్చేసింది. హలో, చెప్పండి నాన్న. ఆ ఫోన్లోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారని తెలిసిన క్షణం అది. హలో. 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 బావ చెప్పు. ఈవినింగ్ బయలుదేరుతున్నాను, నైట్ కల్లా వచ్చేస్తా. హలో, ఉన్నావా? నిన్నే. హలో. ఓకే. ఏమైందిరా అలా ఉన్నావు? మీ అత్తమ్మ డివోర్స్ తీసుకుంటున్నారంట. వాట్? ఎవరు? డాడీ. మా మామ.
హలో ఏంటంట? హా. హలో చెప్పు. ఎక్కడున్నావు? దగ్గరలోనే ఉన్నా. సరేదా. బావా ఇక్కడున్నావా? ఏంటి రమ్మన్నావు? నీతో కొంచెం మాట్లాడాలి, అందుకే రమ్మన్నాను. చెప్పు. నేను డెసిషన్ తీసుకున్నా. నేను డెసిషన్ తీసుకున్నా. ముందు నేను చెప్తా. ముందు నేను చెప్పేది విను. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఇష్టం లేదు. ఏంటి? అందుకే ముందు నేను చెప్పేది విను. చూడు బావా, నా చిన్నప్పుడే అమ్మ పోయింది. అప్పటి నుండి అన్నీ నాన్నే అనుకున్నాను. కానీ నాన్న కూడా ఆర్మీలో ఉండేవారు. అప్పటి నుంచి పిన్ని బాబాయ్ వాళ్ళతో వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ టైంలోనే చాలా నేర్చుకున్నాను. హాలిడేస్లో మీరందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు మన ఇద్దరం బాగా గోల చేసేవాళ్ళం. నువ్వు ఎప్పుడైతే నేను నీకు ఇష్టమని చెప్పావో అప్పుడే నువ్వు కూడా నా ప్రపంచంలో ఒకడు అయిపోయావు. నువ్వు సెటిల్ అయ్యాక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మరి ఇంకేంటి ప్రాబ్లం? పూర్తిగా చెప్పేది విను. మా నాన్నంటే ప్రాణం. ఒక రకంగా చెప్పాలంటే నేను రచయితని అయ్యింది కూడా మా నాన్న వల్లే. చిన్నప్పటి నుంచి తను తెచ్చిన పుస్తకాలు చదువుతూ గడిపాను. ఎప్పుడూ సంవత్సరానికి 2 నెలలు మాత్రమే నాతో గడిపేవారు. మిగిలిన 10 నెలలు కూడా నాన్న తెచ్చిన పుస్తకాలతో గడుపుతూ ఆయన జ్ఞాపకాలతో బతికాను. నాతో ఉన్న ఆ 2 నెలలు నాన్న నాకు చాలా విషయాలు చెప్పేవారు. దేశం గురించి, దేశ సేవ గురించి, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహానుభావుల గురించి చాలా చెప్పేవారు. తన జీవితం కూడా అలానే ఉండాలని నాన్న కోరుకున్నారు. అవన్నీ చెప్పి నన్ను ఇందరిదాన్ని చేశారు. అవన్నీ నా మీద చాలా బలంగా ఉండిపోయాయి. కానీ ఈరోజు నాన్న లేరు. కానీ అలా అనుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏమంటావు మరి? నాన్న ఫ్రెండ్ ఆల్రెడీ 2 డేస్ క్రితమే నాతో ఫోన్లో మాట్లాడేశారు. ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఒక జాబ్ ఇప్పిస్తాను వచ్చేయమన్నారు. నేను ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసేసాను. ఇంకో గంటలో ట్రైన్. ఇది చెప్దామని నేను రమ్మన్నాను. ఇట్స్ మై డెసిషన్. అయితే ఆగు, నేను వస్తా. వద్దు బావా, నేను నీతో ఉంటే నాన్నని మర్చిపోతాను. నీకు దూరం అయితే నాన్నకి దగ్గర అవ్వాలని.